Hi everyone, welcome to iTunes and Academy. This is Shiva. If you are visiting my channel for the first time, do subscribe and so that you'll be getting all the latest updates on cloud, DevOps, and Kubernetes space, right? And here's the topic of Sarki. How can you create a Google Compute Engine instance along with a static IP address? Okay. So ఈ example మనం we'll be looking into both the ways అంటే console లో కూడా ట్రై చేద్దాం అలాగే CLI లో కూడా ట్రై చేద్దాం ఓకే వై బికాస్ ఇన్ రియల్ టైమ్ జనరల్లీ వి గో ఫర్ CLI అట్ ద మెజారిటీ టైమ్స్ రైట్ సో రెండు ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం సో థింగ్ ఏంటి హౌ కెన్ ఐ క్రియేట్ a Google Compute Engine virtual machine with a static IP address. We all knew that whenever a virtual machine is getting created, VMK it will be having both public IP as well as private IP. Okay, but public IP ఏంటండి బై డిఫాల్ట్గా మీకు ఏమైతే VM తో పాటు IP వస్తుందో దట్ IP ఇస్ ఎఫెరమల్ IP. ఎఫెరమల్ IP అంటే మీనింగ్ ఏంటి ఎప్పుడైతే మీరు VM స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారో మీకు ప్రీవియస్ ఉన్న IP గ్యారంటీ ఉండదండి ఇట్ మైట్ చేంజ్ నాకు అలా వద్దు నాకు ఖచ్చితంగా పలానా వర్చువల్ మెషిన్ కి సేమ్ IP కావాలనుకుంటే ఇన్ దోస్ కేసెస్ యూ కెన్ క్రియేట్ సంథింగ్ కాల్ స్టాటిక్ IP ఓకే రైట్ సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే టూ ఎగ్జాంపుల్స్ చేద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విల్ బి క్రియేటింగ్ ఇన్ ద కన్సోల్ ఫస్ట్ స్టెప్ ఐ విల్ బి క్రియేటింగ్ an IP called as dev IP in central one region. Second step ఏంటి ఐ విల్ బి క్రియేటింగ్ a virtual machine called as dev virtual machine in central 1A జోన్ అండి ఎందుకంటే విఎంస్ ఎప్పుడు జోన్లో క్రియేట్ చేస్తాం కదా అలాగే ఇక్కడ ఏమైతే ఐపీ క్రియేట్ చేసామో ఆ ఐపీని ఈ విఎంకి అసైన్ చేస్తాం అన్నమాట సేమ్ స్టెప్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే సిఎల్ఏలో చేద్దాం ఎలాగా ఐ విల్ బి క్రియేటింగ్ అన్ ఐపీ కాల్ as టెస్ట్ ఐపీ ఇన్ సెంట్రల్ వన్ రీజియన్ అండ్ ఐ విల్ బి అసైనింగ్ దిస్ ఐపీ టు ఏ వర్చువల్ మెషిన్ కాల్ టెస్ట్ వర్చువల్ మెషిన్ ఇన్ సెంట్రల్ 1A ఆర్ 1B జోన్ వాట్ ఎవర్ జోన్ ఇట్ మైట్ బి బట్ ఇదంతా సిఎల్ఏలో చేద్దాం ఫస్ట్ మాత్రం కన్సోల్లో చేద్దాం అండి ఓకే సో లెట్ మీ కమ్ బ్యాక్ టు మై కన్సోల్ go back to VPC. And if you like the video, do subscribe and click on the like button as well. Go back to IP addresses. Here, I want to reserve an external static IP address. Click on that. Name empty. I want to go with dev IP. Okay. If you want to create a global IP, for example, if you're trying to create a global load balancer అనుకోండి in those cases the regional IPs మీకు suffice అవ్వవు in those cases ఏం చేస్తారు మీరు ఖచ్చితంగా global IP తీసుకోవాల్సిందే but now I want to create a virtual machine in central one region right so for that reason I'm going and creating in a regional specific one so region ఎక్కడ US central one and my name is dev IP okay let me click on reserve in Amazon you generally call elastic IP అండి అంతమించి ఏం డిఫరెన్స్ లేదు refresh the page dev IP okay now come back to VM instances refresh the page create instance okay and instance name ఏంటి మంది dev VM right okay dev VM fine and now if you see here ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుందండి ఏంటంటే మీరు ఎక్కడైతే స్టాటిక్ ఐపీ క్రియేట్ చేశారో అదే రీజియన్ లో విఎం క్రియేట్ చేసుకోవాలి అలా కాకుండా ఇంకొక రీజియన్ విఎం క్రియేట్ చేస్తారనుకోండి యూ కాంట్ యూజ్ ద స్టాటిక్ ఐపీ వాట్ డూ యూ మీన్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం స్టాటిక్ ఐపీ వీ హ్యావ్ క్రియేటెడ్ స్టాటిక్ ఐపీ ఇన్ సెంట్రల్ వన్ రీజన్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విఎం ని వెస్ట్ 4 లో క్రియేట్ చేస్తాను అనుకోండి లెట్ సి ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు అసైన్ ద స్టాటిక్ ఐపీ ఆర్ నాట్ Now, if you come back here to the bottom of the page, advanced options, you'll be having something networking and network interfaces. And by default, మనం default network యూస్ చేస్తుంది ఇక్కడ చూసారనుకో you'll be having something called external IPv4 address. If you select the drop down here, by default మనకి నన్ ఉంది ఎఫెరమల్ ఉంది బట్ ఇందాక మనం ఏమైతే డెవ్ ఐపీ అని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేసామో అది లేదు ఆప్షన్ అక్కడ వై బికాస్ దిస్ డెవ్ ఐపీ ఈస్ బీన్ క్రియేటెడ్ ఇన్ సెంట్రల్ వన్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అ వర్చువల్ మెషిన్ వెస్ట్ 4 అండి సో ఇట్ విల్ నాట్ అలౌ us to assign it సో మనం ఏం చేయాలి యూ నీడ్ టు చేంజ్ ద రీజన్ ఫ్రమ్ వెస్ట్ 4 టు central one right and come back here now we can select something called dev IP అండి ఓకే ఇందాక లేదు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే రీజన్ మార్చుకున్నాం కాబట్టి సో పాయింట్ ఏంటి ఎక్కడైతే ఏ రీజన్ లో అయితే మీ స్టాటిక్ ఐపీ క్రియేట్ చేస్తారో అదే రీజన్ లో విఎం అసైన్ చేయగలరు ఒకవేళ మీరు గ్లోబల్ కిల్లర్ అనుకోండి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్ సెలెక్ట్ dev IP నౌ క్లిక్ ఆన్ క్రియేట్ ఇప్పుడు ఏం చేసాం 2 స్టెప్స్ ఫస్ట్ ఇక్కడ విఎం ఇక్కడ ఐపీ క్రియేట్ చేసుకున్నాం ఓకే నౌ దిస్ ఐపీ గాట్ అసైన్ టు a virtual machine called dev VM అండి okay now I'm refresh the page a dev VM is getting created and if you see I got the IP for 34.41.132.1 and this is same IP here 34.41.132.1 okay ఇప్పుడు ఏం చేద్దాం అంటే let's do the same scenario in what we call the CLI ఫస్ట్ ఏం చేద్దాం I'll be creating something called as create a static IP address in US central 1 region command ఏంటి gcloud compute addresses create test IP and region వచ్చేసరికి US central 1 that's it okay click on enter
Yeah, it got created. If I come back here, refresh the page, I'll be having one more IP called test IP అండి. ఇంకా ఎవరు యూస్ చేసుకోవట్లేదు, అందుకే ఇన్ యూజ్ బై నన్ ఉంది ఇక్కడ. నా ఐ బి క్రియేటింగ్ వన్ మోర్ వర్చువల్ మెషిన్. ఇప్పుడు టాస్క్ ఏంటి? క్రియేట్ VM called test VM and assign the static IP created above. Okay, what's the command? Gcloud compute instances create. Okay, test VM instance name and zone ekkada hyphen zone US Central 1A and hyphen address is equal to, what is the address name andi? Test hyphen IP. Let's wait for it to create. Refresh the page here. Okay, refresh. Yeah, if you see, test VM is getting created and manaki 34.69.49.51 and it's the same IP here, I guess. If you see here, 4951, and this got assigned to test VM అండి. So thing ఏంటి, once you create an IP address, you can then assign to the virtual machine. లేదు నేను వర్చువల్ మెషిన్ తో పాటే క్రియేట్ చేస్తానంటే you can do that way as well అండి. Create instance. There are multiple ways you can do the same story. Okay, go back to the same networking part again. Network interfaces. ఇఫర్మల్ IP. Now you can reserve from here as well. ఇక్కడ నుంచి కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. బట్ గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే ముందుగా రిజర్వ్ చేసుకుంటాం, వాటిని మళ్ళీ యూస్ చేసుకుంటాం అండి. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ to create a virtual machine with a static IP address, right? And if you like the video, do subscribe and like and so that it will be helping me to create multiple videos on the same thing, right? See you in the next video. Till then, happy learning. Bye.